తిరిగి తయాటలాడి వస్తున్నారు. ఆ పద్ధతి సరైనది కాదేమో అనిపిస్తుంది. కాబట్టి మనం ప్రాచీన ఆచారాలనే అనుసరించడానికి ప్రయత్నించే ఓ ప్రియా జీవితం అంతా అట్లే పిలవాలి. ఐశ్వర్యవంతులను బలవంతులను అగునేను నీ హస్తమును గ్రహిస్తున్నాను. ధర్మమును అనుసరించి మనమిద్దరం పతి పత్నులము ధర్మయుక్తంగా జరుగుతుంది, ధర్మబద్ధంగా జరుగుతుంది. అగ్నిహోత్ర పూర్వకంగా వేదమంత్రాల సాక్షిగా ఇంతమంది సమక్షంలో పరమేశ్వర ప్రదత్తమైనటువంటి వివాహ ప్రక్రియను అనుసరించి మీరు వివాహం చేసుకుంటున్నారు. అగ్నిహోత్రాన్ని పక్కకు పెట్టి ఏ సంస్కారం చేసుకున్నా అది అసంపూర్ణమే అవుతుంది. కాబట్టి అగ్నిహోత్ర పూర్వకంగా మీరు వివాహం చేసుకుంటున్నందుకు నిజంగా జీవితాల్లో ధన్యులని భావించవచ్చు, అందులో ఏం సందేహం లేదు. అట్లా మీరిద్దరు కూడా ధర్మబద్ధంగా భార్యాభర్తలు అవుతున్నామని మీ యొక్క కాంబినేషన్ యొక్క వాల్యూను ఆమెకు తెలియజేస్తున్నాం. నిన్ను పతి అంటారు, ఆమెను పత్ని అంటారు. పతి అంటే పాలించేవాడు, పోషించేవాడు అని అర్థం. మన రాష్ట్రాన్ని పాలించేవాడు కూడా రాష్ట్రపతి. అందుకు ఆమెను పాలిస్తావు జీవితంలో, కాబట్టి నీకు కూడా పతి అని పేరు. ఈ రోజుల్లో అయితే ఇద్దరు కూడా సంపాదిస్తున్నారు, పరస్పరము ఒకరినొకరు పాలించుకుంటున్నారు. అది కాలం మారిన విధానం మాత్రం పతియే, పత్ని పత్నియే. పత్ని అంటే పాలింపబడే, అది మనమాట. తర్వాత ఓం భగస్తే హస్తం అగ్రభీత్ సవిత హస్తం అగ్రభీత్ పత్ని త్వమసి ధర్మణ అహం గృహపతి తవ అర్థం చెప్పాను కదా. మూడు మమేయం ఓం మమేయం అస్తు పోష్యాం మహ్యం ద్వాదాత్ బృహస్పతి మయా పత్యా ప్రజాపతి సంజీవ శరదః శతం. పరమాత్మ నిన్ను నా కోసం అట్టి నిన్ను నేను సదా పోషించును. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఈ రోజుల్లో కంపేర్ చేసుకుంటే చాలా విరుద్ధంగా ఉంటున్నాయి. పెళ్లి చేసుకుంటున్నారు, ఒకరికొకరు దూరం అవుతున్నారు. అలా కాకుండా ఇది ఒక మంచి కోరిక, మంచి ప్రార్థన. పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తలు ఆజన్మ పర్యంతం కలిసి ఉండాలి. సహధర్మచారిణి, జీవితం అంతా సహధర్మచారిణిగా ఉండాలన్నమాట. అందుకని అతడు చెప్తున్నాడు, నిన్ను జీవితం అంతా కూడా పోషించేటువంటి బాధ్యత పతినకు నాతో 100 సంవత్సరములు సుఖముగా జీవింపు. ఇటువంటి ప్రతిజ్ఞ చేస్తుంది. ఓం త్వష్ట వాసః వేదధాత్ శుభేకం బృహస్పతేః ప్రశిషా కవీనాం తేన ఇమాం నారీం సవిత భగశ్చ సూర్యం ఇవ పరిధత్తాం ప్రజయ. ఓ సుముఖి అంటే అందమైన దానా అని అర్థం. ఇందులో తప్పే లేదు. అటువంటి భావం ఉంచుకోవాలి బాధపడాలి. పరమేశ్వరుని విద్వాంసులయు శిక్షణ వలన స్త్రీ పురుషులు దంపతులు నా కొరకు నీవు సుందర వస్త్ర ఆభరణాది ధరించి విద్యుల్లత వలె ప్రకాశించుచు నా వలన సుఖములను అనుభవింపు. ఈశ్వరుడు సుసంతానముతో సుశోభిత చేయునని నేను నిన్ను వస్త్ర ఆభరణాదులతో శోభిల చేయుదును. జీవితం అంతా కూడా ఆమె కోరినటువంటి వస్త్రాలు ఆభరణాలు తెచ్చి సౌందర్యంగా ఉంచాలి, సౌభాగ్యవతిగా ఉంచాలి. ఇక నువ్వేమడుగుతావో ఆయన ఏం చేస్తాడో అది మాకైతే తెలియదు. ప్రతిజ్ఞ మాత్రం చేస్తున్నాడు. ఓకేనా? తర్వాత ఓం ఇంద్రాగ్ని
ద్యావా ద్యావా పృథివీ మాతరిష్వ మిత్రావరుణ అభో అశ్వినో అశ్వినో బృహస్పతి మరుతః బ్రహ్మ సోమ ఇమాం నారీం ప్రజయా వర్ధయంతు. ఎట్లా ఓ బంధువులారా ఇంద్రాగ్నులు జీవ్ పృథివీ లోకములు వాయువు ప్రాణ ఉదానములు ఐశ్వర్యము అశ్విని దేవతలు న్యాయాధిపతి సభ్య మానవులు పరమేశ్వరుడు ఎల్లరి వృద్ధికి తోడ్పడునట్లు ఈ నారీమణిని కూడా సుసంతానముతో వర్ధిల్ల చేయుదురుగాక. మీరు ఈమె అభివృద్ధికి తోడ్పడుతురు గాక. నేను శక్తి కొలది ఈమె యొక్క అభివృద్ధికి పాటుపడదు. పెళ్లి చేసుకొని ఆమె ముందు ఆ విధంగా ఉండడానికి అభివృద్ధి చెందడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఓ కళ్యాణి మనస్సుతో కులవృద్ధిని చూచుచు నేను నీ ఈ రూపమును ప్రేమతో పొంది సుఖించినట్లు నీవు నా యందు ప్రేమతో వర్ధిల్లు. మనస్సుతో కూడా నీ ఎడ చౌర్యము చరింప నీకు తెలియకుండా ఏ పదార్థమును భుజించదు. ఏమైనా మంచి వంటకాలు మీ ఆవిడ వండి పెడితే ఇద్దరు కలిసి తినాలి. ఆమెకు తెలియకుండా మీకు తెలియకుండా ఆమె తినకూడదు. ప్రేమపూర్వకంగా ఒకరినొకరు కలిసి తినాలి. సహపంక్తితో భోజనం చేయాలి. నేను స్వయముగా ఎంత పురుషార్థ విహీనుడనైనను శ్రేష్ఠ వ్యవహారములను విఘ్నకారకములను దుర్వ్యసములను దరిజేయనీయను. నీకు చెప్పవలసిన అవసరం కాదు. మీరు శ్రేష్ఠులు, నాకంటే శ్రేష్ఠులు అని చెప్పుకుంటాను. నేనైతే దుర్వ్యసనాలను దూరంగా రాకుండా దంపతులు ప్రవర్తించడానికి ప్రయత్నించే వ్యసనములతో మానవుడు అధఃపతనం అవుతాడు. అందుకని గృహస్థులకు ఈ సందర్భంలో పరమేశ్వరుడు పెట్టినటువంటి ప్రతిజ్ఞ, ఈ రోజు చేసినటువంటి ప్రతిజ్ఞలను అనుసరించే మీ జీవితాన్ని గడుపుకుంటే మీ యొక్క దాంపత్య జీవితం సుగమము సుఖాంతమవుతుంది అని చెప్పడం భగవంతునికి మనకు చెప్పడం అవసరం కూడా. దాన్ని మనం ఆచరించడం ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం అన్నమాట. అట్లే నీవును చేయుదుగాక. నేను ఏ విధంగా మంచి ఆలోచనలతో మంచి అలవాట్లతో ఉంటానో మీరు కూడా ఆ విధంగా ఉండాలని చెప్పి ఆయనకు చెప్తున్నాను. ఈ విధంగా ఆయన కొన్ని ప్రతిజ్ఞలు చేశాడు. మరి ఆ మాటలని విన్నావు కదమ్మా, దానికి సమాధానం చెప్పాలి కదా, చెప్పురా. ఆర్యపుత్ర మేము ఈ సభ్యుల ఎదుట ఐశ్వర్య ప్రాప్తికి నీ హస్తమును గ్రహించి గృహస్థ ఆశ్రమమున ప్రవేశించు. నిన్నటి వరకు మీరు బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నారు. విద్యాబుద్ధులు నేర్చుకుని శారీరక బలాన్ని పెంచుకోవాలి. అందుకే బ్రహ్మచర్యం సమాప్య యువాను విదటే పద్యం అంటారు. స్త్రీ బ్రహ్మచర్య కాలాన్ని పూర్తి చేసి యువకుడైన వాడిని పెళ్లి చేసుకోవాలని శాస్త్రం చెబుతుందన్నమాట. అట్లా మీరిద్దరు నిన్నటి వరకు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండి నేటి ఇద్దరు కలిసి గృహస్థాశ్రమంలో ఎంటర్ అవుతున్నారు అన్నమాట. నేటి నుండి మనము పత్నులను గృహస్థ ధర్మములను ప్రేమతో నిర్వర్తింతుము గాక. ఈ పెద్దలందరూ మనకు తోడ్పడుతురు గాక. 100 సంవత్సరములు సుఖముగా నేటి నుండి నాకు నీవు నీకు నేను వశులమై ఉందుముగాక. ఎప్పుడు ఎట్టి పదార్థము భుజించండి. ఏది మంచి పదార్థాలను కూడా మీరు ఒకరిగా భుజించకూడదు, కలిసిమెలిసి తినాలన్నమాట. మీ కులాభివృద్ధికి కులం అంటే ఇక్కడ వంశం అనే అర్థం.
అభివృద్ధికి మిత్రుల అభివృద్ధికి పాటుపడదను. అట్లే చేపట్టుకోండి ఒకసారి. यहाँ पर इतने सारे लोगों के सामने और वेदी के सामने आप दोनों ने एक दूसरे का हाथ पकड़ा है और उसके साथ अपने 6 मंत्र बोले और उन 6 मंत्रों के क्या अर्थ है वो आपको बताया गया है। तो ये बहुत विशेष प्रक्रिया होती है। ये 6 मंत्र भी यदि पति पत्नी समझ जाए ना तो आज जो समाज की स्थिति है वो नहीं हो सकती। इसलिए यहाँ पर क्या कहते हैं कि पत्नी त्वमसि धर्मणा अहम गृहपति तव, कि मैं तुम्हारी धर्म से पत्नी हूँ। पति के साथ धर्म का शब्द प्रयोग नहीं करते हैं, अपितु धर्म पत्नी कहते हैं हमेशा। क्यों? क्योंकि पत्नी की सभी इच्छा पूरा करना किसका काम रहता है? पति का काम रहता है। तो पत्नी कहती है कि जो भी इच्छा आप पूरी करेंगे वो धर्म पूर्वक करिए। हम जो गृहस्थ आश्रम में प्रवेश करेंगे हम धर्म पूर्वक ही हम सभी आचरण करेंगे, इसलिए धर्म पत्नी कहा गया है। अब చూడండి, మొదటి క్రియ జరిగింది పాణిగ్రహణము. ఈ పాణిగ్రహణ క్రియకు మరొక పేరు కూడా చెప్తారు, హస్తబంధం అంటారు. ఇది ఇంగ్లీష్ పదంలాగా కొడుతుంది తెలుస్తుంది, కానీ ఇది సంస్కృతం నుండే వచ్చినట్టుగా భావించవచ్చు. హస్తబంధం, ఇందులో 2 పదాలు ఉన్నాయి, హస్త ప్లస్ బంధ. హస్బంధం అంటే చేతిని చేత్తో బంధించిన వాడు, పాణిగ్రహణం చేసిన వాడు. అందుకని ఇంగ్లీష్ వాడు కూడా చక్కటి పేరు పెట్టుకున్నాడు హస్బాండ్. ఆ క్రియ ఇప్పుడు జరిగింది. ఇప్పుడు శిలారోహణ క్రియ. అబ్బాయి ఒక రాతిని చూయించి, ఈ రాతి ఏ విధంగా దృఢంగా కఠినంగా ఉందో నీవు కూడా సంసార జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి గుండెలు రాయిలాగా చేసుకోవాలని ధైర్యాన్ని పురుగొలుపుతాడు. ప్రతి స్త్రీ పెళ్లి రోజు వరకు ఏ విధమైనటువంటి బరువు బాధ్యతలు తెలియవు, తల్లిదండ్రుల ప్రేమలు పెరుగుతుంది. ఈ రోజు వాడు బాధ్యతలను స్వీకరిస్తున్నారు కాబట్టి మునుముందు సుఖాలతో పాటు దుఃఖాలు కూడా రావచ్చు. అటువంటి అప్పుడు వెలవకుండా గుండెలు రాయిలాగా చేసుకుని ధైర్యంగా ఉండాలి, సమస్యలను ఎదుర్కోవాలని చెప్పి ఇక్కడికి చేయిస్తారు. సాత్వం సాత్వం తస్య అమోహం సామ అహమస్మి రిక్వం ద్యౌరహం పృథ్వీత్వం తావేవ వివహావహై సహ రేతో సంప్రియౌ రోచిష్ణు సుమనస్యమానౌ పశ్యేమ శరదః శతం జీవేమ शरदः शतम शृणुयाम शरदम। ये भी एक प्रतिज्ञा की आपने कि हम दोनों ज्ञान पूर्वक एक दूसरे का हाथ पकड़ते हैं। किसी ने भी आपको ला करके यहाँ खड़ा कर दिया और दोनों एक दूसरे का हाथ पकड़ लो, ऐसा नहीं किया गया। अभी तो आप दोनों एक दूसरे को समझ करके ज्ञान पूर्वक हम एक दूसरे का हाथ पकड़ रहे हैं और जिस प्रकार से मिल करके एक दूसरे को धारण करेंगे और संतानों के द्वारा हम आगे वंश परंपरा को हम आगे बढ़ाएंगे। 100 वर्ष तक हम इसी प्रकार से हम जीवन में बंधे हुए रहेंगे। यही आपने कहा, आज बंधे हैं कल अलग हो गए, ऐसा कभी भी नहीं करना है। చూడండి, తర్వాత క్రియ శిలారోహణం జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా, ఒక విషయం గుర్తించాలి, ఇది ఉత్తమ వివాహ సంస్కారము. ఈ సంస్కారం చేస్తున్నప్పుడు వధువులకే కాకుండా వివాహితులైనటువంటి వాళ్ళు కూడా కొన్ని నూతన విషయాలు తెలుస్తాయి. ఎన్నో రకాల వివాహ సంస్కారాలు చూస్తాము, కానీ ఆ వివాహ సంస్కారాలలో ఏదైతే వేదోక్తమైనటువంటి విధి విధానం ఉందో, వేద మంత్రాలు ఉన్నాయో వాటిని చదవకుండా సామాన్యమైన శబ్దాలతో సామాన్యమైన శ్లోకాలతో చేస్తున్నారు. అది మన పరిపాటి కాదు. వేదం మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. సో ఆ మంత్రానికి సంబంధించినటువంటి ఏదైతే వ్యవస్థ ఉందో అది చాలా దృఢమైనటువంటి వ్యవస్థ ఉంది. సో చెప్పే సమయంలో తెలుగులో చెప్పేసాము, ఏదైతే శబ్దాలు ఉన్నాయో అవి వేరుగా ఉండొచ్చు, కానీ సంస్కృతంలో ఏదైతే వేదోక్తమైన శబ్దాలు ఉన్నాయో అవి సూక్ష్మంగా ఉంటాయి, చాలా తేజవంతం. సరైన విషయం కాదు. ఇక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ కూడా మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నిర్దేశం కాకుండా ఉన్నది ఏ విధంగా ఉందో తను తీసుకుంటుండ్రు. సో ఆదర్శమైనటువంటి సమాజము, ఆదర్శమైనటువంటి జీవితమే లోకానికి మేలు చేస్తుంది. ఇప్పుడు శిలారోహణం గురించి చెప్తాను. ఓం ఆరోహ ఇమం అశ్మానం అశ్మ ఏవ త్వం స్థిర భవ
अभितिष्ठ कृतन्यतः अवबाधस्व पृतनायतः। ठीक, शिलारोहण कहते हैं। शिला का मतलब होता है पत्थर, आरोहण का मतलब होता है उस पर चढ़ना। तो यहाँ पर दाएं पैर को शिला के ऊपर रखवाया जाता है। इसका मतलब इसमें कहा गया है आरोह इमम अश्मानम, इस पत्थर पर तुम चढ़ो। अश्म एवं त्वम स्थिरा भव, जिस प्रकार से पत्थर दृढ़ रहता है, वर्षा रहने दो, सर्दी रहने दो, गर्मी रहने दो, जिस प्रकार से पत्थर दृढ़ रहता है उसी प्रकार से तुम भी मेरे गृहस्थ आश्रम में कभी भी जीवन है। जीवन में सुख दुख, हानि लाभ, जय पराजय आते ही रहते हैं। यदि कि सुख में साथ में है, कुछ कष्ट आया तो दोनों अलग हो गए, ऐसा कभी भी नहीं करना। मेरे साथ मेरे गृहस्थ आश्रम में तुम इसी प्रकार से पत्थर की तरह तुम दृढ़ रहना, ऐसा कहा गया है। और भाई है, भाई ने आपके हाथ पैर रखा है, हाथ रखा है पैर पर, तो भाई इसलिए आपसे यही कह रहा है कि जो कुछ भी आपके माता पिता आज तक आपको सिखाए हैं उसके अनुसार ही आप आचरण करना। कभी भी आपके माता पिता को कोई गलत कहे ऐसा कोई भी प्रसंग आप उत्पन्न नहीं करना। इसलिए भाई आपको पैर पकड़ के कह रहा है, ठीक है। కొన్ని సమస్యలు వస్తాయి తప్పకుండా. అలాంటప్పుడు విరగకుండా ఆ సమస్యలను ఎదుర్కోవడానికి రాయిలాగా గుండెలు చేసుకొని ధైర్యంగా ఉండాలని చెప్పి ఆమెకు ధైర్యాన్ని పురుగొల్పబోతున్నాడు అబ్బాయి. ఆ క్రియ జరిగిపోయింది. తర్వాత ఇప్పుడు లాజాహో, ఇక్కడ ఒక విశేషాన్ని మనం గ్రహించాలి. లాజలు అంటే వరిపేలాలండి. ఈ వరిపేలాలు వ్యవసాయదారుడు బీజవాపనం చేసిన చోట అది చిన్న చిన్న మొలకలుగా మొలుస్తుంది, కానీ పూర్తి పట్ట అక్కడే పడ్డదు. కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆ మొలకలను అక్కడ నుండి తీసేసి వేరొక సాగు చేసిన పొలంలో అక్కడక్కడ దూరం దూరం నాటుతాడు. ఆ నాటిన చోట వేరొక పొలంలో మడిలో పైరుగా పెరుగుతుంది. అదేవిధంగా ప్రతి స్త్రీ కూడా పెళ్ళయ్యే వరకు పుట్టింట్లో ఒకటిగానే ఉంటుంది, అక్కడ వృద్ధి చెందదు. భర్త యొక్క సంసర్గం చేత అత్తగారింట్లో వృద్ధిగా వేరొక చోట వరిపైరులాగా వృద్ధి చెందుతుంది పిల్లా పాపల చేత. దాన్ని ఉపమానంగా తీసుకొని ఇక్కడ ఒక ప్రక్రియ పెట్టారు, లాజా హోమం. వరిపేలాలు అవుతుగా ఇస్తారు. ये बहुत विशेष पद्धति है, इसको लाजा होम कहते हैं। इस मंत्र में जो आप पढ़ते हैं ना, आर्यमणम देवम कन्या अग्निम अयक्षत सनो आर्यमा देवः प्रहितः मुञ्चतु मापते है। हे परमपिता परमात्मा न्यायकारी, आप जो है मुझे सनो आर्यमा देवः प्रहितः मुञ्चतु, आप मुझे मेरे पिता के कुल से अलग कर रहे हैं, पर माँ पते है, मैं कभी भी अपने पति के कुल से अलग ना हूँ, ऐसा कहा जाता है। ओम इयम नारी उपभ्रूते लाजन अवपत्तिका आयुष्मान में अस्तु पति ही ये धनताम ज्ञातयो मम। दूसरे मंत्र में कहा कि मैं इस्लामों को डालते हुए परमात्मा ये प्रार्थना कर रही हूँ, आयुष्मान अस्तु में पति, मेरा पति बहुत आयु वाला हो। और ईमान राजन अवपामी अग्नौ समृद्धि करनम तव, मैं समृद्धि की प्रार्थना करते हुए परमपिता परमात्मा मेरे कुल की वंश की जो उन्नति की प्रार्थना करते हुए मैं इस आहुतियों को प्रदान कर रही हूँ, ऐसा कहना है। ओम आर्यमणम देवं कन्या अग्निमय क्षुता सनो आर्यम देवा प्रेतो मुञ्चतुमापते स्वाहा. నువ్వు చేతులు జోడించి చెప్పమ్మా. ఈ మంత్రము చదివావు కదా, దాని అర్థం కూడా చెప్పమ్మా. కన్యలచే పూజింపబడిన న్యాయకార్యము దేవుడు నన్ను పితృగృహము నుండి వేరు చేసి పతిగృహము నుండి వేరు చేయకుండును గాక. ఈ రోజుల్లో ఇది చక్కటి మంచి అవసరమైనటువంటి ప్రార్థన. ఈ రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నారు, కొద్ది సమయంలోనే వాళ్ళు అనుకూడదు కానీ దూరం అయిపోతున్నారు. భగవంతుడు ఎటువంటి నియమం పెట్టాడు చూడండి, జీవితాంతం భార్యాభర్తలు కలిసి ఉండాలి. ప్రతి స్త్రీ పెళ్లి రోజున పుట్టింటి వదిలిపోతుంది, పుట్టింటి విడిపోయి మెట్టింట్లో కలుస్తుంది. అందుకని ఆవిడ ఈ ప్రార్థన చేస్తుంది, ఏ విధంగా ఈరోజు నేను పుట్టిల్లు విడిపోతున్నానో మెట్టింట్లో మాత్రం భర్త కుటుంబంతో ఆజన్మ పర్యంతము జీవన పర్యంతం కలిసి ఉందురుగాక, ఎప్పుడు వియోగం చెందకుండా ఉందురుగాక. ఓం ఇయం నారి ఉపభృతే లాజాన్ అవపంతిక ఆయుష్మాన్ అస్తు మే పతి ఏ ధంతాం జ్ఞాతయో మమ స్వాహ. మీ చేతులు జోడించే మాటలు వేలాలను హోమం చేయు నేను భగవంతుని
ప్రార్థించుతున్నాను. నా భర్త కుటుంబ సభ్యులు వర్ధిల్లుదురు గాక. అర్థమైంది కదా? మరి इदम अग्नये इदन्नमम ओम इमान लाजान अवपामि अग्नौ समृद्धि करणं तव मम तुभ्यं च संवननं तदग्निः अनुमन्यताम् इयं स्वाहा. इदम इदम చెప్పమ్మా. इदम अग्नये इदन्नमम. మళ్ళీ చెప్పమ్మా ఈ మాటలు. ఈ పేలాలను అగ్నిలో వ్రేల్చుతున్నాను. మీ వారి ముఖం చూస్తూ చెప్పాలి ఈ మాట. నీకును నాకును వృద్ధి కలుగునుగాక. పరమేశ్వరుడు మన ఇద్దరిలో ప్రేమను వర్ధిల్లా చేయునుగాక. విన్నావా నా మాట? అట్లాగే ఉండాలి. ఇద్దరు కూడా ఒకరినొకరు పరస్పరం ప్రేమపూర్వకంగా ఉండాలి. ఇంకొకటి देवं कन्या अग्निम ऐक्षत सनो अर्यमा देवः प्र इतः मुञ्चतु मा पतेः स्वाहा. इदं अग्नये इदन्नमम ओम इयं नारी उपब्रूते लाजा अवपंथिका आयुष्मान अस्तु मे पतिः एधन्तां ज्ञातयो मम स्वाहा. इदं अग्नये इदन्नमम ओम इमान् लाजान् अवपामि अग्नौ समृद्धि करणं तव मम तुभ्यं च संवननं तदग्निः अनुमन्यताम् इयं स्वाहा. इदं अग्नये इदन्नमम ओम अर्यमणं देवं कन्या अग्निम अयक्षत सनो अर्यमा देवः प्र इतः मुञ्चतु मा पतेः स्वाहा. इदं अर्यम्णे अग्नये इदन्नमम ओम इमान् लाजान् अवपामि अग्नौ समृद्धि आयुष्मान अस्तु मे पतिः एधन्तां ज्ञातयो मम स्वाहा. इदं अग्नये इदन्नमम ओम इमान् लाजान् अवपामि अग्नौ समृद्धि करणं तव मम तुभ्यं च संवननं तदग्निः अनुमन्यताम् इयं स्वाहा. इदं अग्नये इदन्नमम ओम अर्यमणं देवं कन्या अग्निम अयक्षत सनो अर्यमा देवः प्र इतः मुञ्चतु मा पतेः स्वाहा. इदं अर्यम्णे अग्नये इदन्नमम ओम इयं नारी उपब्रूते लाजान् अवपंथिका आयुष्मान अस्तु मे पतिः एधन्तां ज्ञातयो मम स्वाहा. इदं अग्नये इदन्नमम ओम इमान् लाजान् अवपामि अग्नौ समृद्धि करणं तव मम तुभ्यं च संवननं तदग्निः अनुमन्यताम् इयं स्वाहा. इदं
ये बहुत महत्वपूर्ण विधि है। आप ये जो लावा बनता है किससे बनता है? धान से बनता है। धान को हम क्या करते हैं, एक जगह बोते हैं, फिर उसको उखाड़ करके फिर दूसरी जगह रोपा जाता है। तो कन्या भी एक जगह पलती है, बढ़ती है, सब कुछ करती है, फिर उसके बाद उसको अपने पिता का कुल छोड़ करके पति के कुल को जाना ही पड़ता है। तो जिस प्रकार से वो अपने पिता के कुल में बहुत प्रसन्न थी, हर चीज का ध्यान रखा जाता था, उसी प्रकार से पति के कुल में भी आपको इसी प्रकार से इस कन्या का ध्यान रखना है कि किसी भी प्रकार से इसका कोई भी कष्ट ना हो। और भाई जो हाथ में डाल रहे थे, उसका तात्पर्य ये होता है, भाई से इसलिए डरवाया जाता है कि आज इस घर से तुम विदा हो रही हो, पर इसके बाद इसका कुछ भी यहाँ पर नहीं है, ऐसा ये नहीं रखना है। जब भी बहन आपके घर पे आएगी, कुछ ना कुछ उसको दे करके ही आप विदा करेंगे, यही इसका तात्पर्य होता है। इसलिए ये भाई से करवाया जाता है। ఒక వైదిక సంస్కారంలో ప్రతి పాత్ర యొక్క ఏదైతే విలువలు ఉన్నాయో వాటిని చెప్పబడుతుంది. సో ప్రతి కన్య తన ఇంట్లో ఏ విధంగా తను పెద్దగా అవుతుందో, తల్లి యొక్క ఆధ్వర్యంలో, తండ్రి యొక్క ప్రేమ లోపట, అన్నదమ్ముల యొక్క అభిమానం లోపట ఒక విధంగా ఒక మొక్క ఏ విధంగా అన్ని విధాలుగా దానికి అంటే ఎరువు దొరకడము, నీళ్లు దొరకడము, అన్ని విధాలుగా సూర్యుని కిరణాలు దొరికితే ఆ మొక్క చాలా మంచిగా పెరుగుతుంది. అట్లనే కన్య కూడా తన ఏ ఇంట్లో పుడుతుందో ఆ ఇంట్లో అన్ని విధాలైన ప్రేమలు దొరికి ఉంటాయి. సో మేము ఎవరైతే అన్నదమ్ములం ఉన్నామో, ఈ రోజు మా చెల్లెలను పంపిస్తున్నంత మాత్రాన మేము ఇంకా ఆమెకు మాకు సంబంధం లేదని కాదు, ఎప్పటికీ మేము ఉన్నాం ఆమెకు. ఏ ఇంటికి పోయినా మా యొక్క అండదండ ఆమెకు ఉంటుంది అని చెప్పడానికి. ఇప్పుడు వరి పాలన గురించి చెప్పారు. మనం నారుమడిల నుంచి ఆ నారుని తీసుకొని పొలం మడి వేస్తాం, అప్పుడే పొలంలో వృద్ధి పొందుతుంది. అదే వరిని ఇక్కడ మనము ఈ అగ్నిలో వేసే సమయంలో ఆ వరిది ఏదైతే మెసేజ్ ఉన్నదో అది మన జీవితంలో కూడా ఉంటుంది. సో ఆ విధంగా నీ పంట ఏదైతే ఉందో ఆ పంట ఎప్పటికైనా అభివృద్ధి ఉండాలి. కానీ నారుమడి వేసేది ఇంటోలే, తన తల్లి గారి ఇంటోలే నారుమడి వేస్తారు. సో కన్యను వృద్ధి చేస్తారు, పెంచుతారు, పెద్ద చేస్తారు, విద్య నేర్పిస్తారు, అన్నీ నేర్పిస్తారు. కానీ అది ఆ నారుమడి తన దగ్గరనే నారు ఉండాలనుకుంటే అది వృద్ధి పొందదు. ఆ నారును మనం పంట దాంట్లో వేసినాక అది వృద్ధి పొందుతుంది, పంట వండుతుంది, లోకానికి కూడా అది గొప్ప మేలు చేస్తుంది. సో ఈ వేదం ప్రతి దగ్గర అన్నానికి ఏదైతే ప్రాముఖ్యత ఉన్నదో, పంటలకు ఏదైతే ప్రాముఖ్యత ఉందో, వ్యవసాయంకి ఏ ప్రాముఖ్యత ఉందో, అది జీవితానికి ఏ విధంగా అన్వయం చేసుకోవాలో అవన్నీ కూడా మనకు నేర్పించారు. సో మీరు అన్నదమ్ములుగా ఎప్పటికీ మేము ఉన్నాము. నీకు ఈ రోజు నిన్ను పంపిస్తుంటే అర్థం కాదుకి మేము లేవనేది కాదు అర్థము, మేము ఎప్పటికి ఉంటాం అనేది ఒక ఆశ్వాసన ఇవ్వాలి. అట్లాంటి భయం అవసరం లేదు. మేమందరం ఇంతమంది ఒక సాక్షిగా నీ యొక్క ఇంకొక ఇంటికి పోతున్నాము, దానికి సాక్షిగా మేము ఉన్నామని అందుకొరికి అందరినీ పిలుస్తాం, బంధువులను, బాంధవులను. సో ఆ బాధ్యత బంధువులది అందరికీ ఉంటుంది ప్రతి కన్య కనుక. సో ఎప్పుడు కానీ వివాహం కాగానే మాకేం సంబంధం లేదన్నట్టు ఉండొద్దు. ఎవరు కూడా బంధువులు కావచ్చు, ఇంటి వాళ్ళు కావచ్చు, మన సమాజం కావచ్చు. సో ఆ విధంగా ముంచామి వరుణస్య పాశాత్ येन त्वा बध्नात् सविता सुषेवः ऋतस्य योनौ सुकृतस्य लोके अरिष्टां त्वा सह पत्या दधामि। ओम प्र इतः मुञ्चामि नामुतः सुबद्धाम् उतस्करं यथा इयम् इंद्र मीठवः सुपुत्रा सुभगासति। इन मंत्रों में आपने कहा प्रइतः मुञ्चामि, मैं यहाँ से तुमको पिता के कुल से अलग कर रहा हूँ, पर नामुतः, पर अपने कुल से कभी भी अलग नहीं करूँगा। सुबद्धाम् उतस्करम, मैं कैसे तुमको बांध करके रखूँगा, यानी कि घर पे लेकर गए और रस्सी से बांधी, ऐसे नहीं। कैसी रस्सी से बांध के रखूँगा? स्नेह की रस्सी से, कि मैं इतना स्नेह दूंगा कि कभी भी तुमको अपने घर की याद ना आए। जिस प्रकार से आपने केश के ऊपर हाथ रखा, जिस प्रकार से केश सुलझे हुए हमेशा अच्छे दिखते हैं, उसी प्रकार से हम दोनों का जीवन भी कैसे रहेगा? सुलझा हुआ रहेगा। हर समय ये वो इधर उधर की बातें या समझ में नहीं आना, ऐसा नहीं रहेगा। दोनों की बातें हम दोनों सुलझे हुए रखेंगे जीवन में, एक दूसरे की बात हम कभी भी एक दूसरे से नहीं छिपाएंगे, ऐसा ही इसमें कहा गया है। సింధూర డాబర్లో ఒక చిన్న క్రియ ఉంది. ఈ క్రియ ఎక్కువ నార్త్లో జరుగుతూ ఉంటుంది, క్రమక్రమంగా సౌత్లో కూడా ప్రారంభమైంది.
ఈ అబ్బాయి అమ్మాయి నుదుట సింధూరం అంటే కుంకుమ లాంటిది, ఆ కుంకుమను ధరింపజేస్తాడు. ఇది ఎందుకంటే స్త్రీ ఎప్పుడే కానీ పెళ్లి వరకు ఏమని ఆశీర్వదింపబడుతుంది? చిన్నపిల్ల ఏమని ఆశీర్వదిస్తామని? చిరంజీవ. ఎప్పుడైతే భర్త నుదుట కుంకుమ దిద్దుతాడో అక్కడి నుండి ఆవిడ సౌభాగ్యవతి భవ. నుదుట కుంకాలని దిద్దుతూ నీ సౌభాగ్యత్వాన్ని ప్రారంభిస్తున్నాను, నీవు అడిగిన వస్తువులు అంటే ఆభరణాలు, నీవు అడిగిన మంచి మంచి దుస్తులు తెచ్చిపెట్టి నేను సౌభాగ్యవతిగా ఉంచుతానని ప్రతిజ్ఞ చేస్తూ ఆ సింధూర దాబనం చేస్తాడు. ఒకసారి పాడవచ్చు. ఓం స్వస్తి న ఇంద్రో ధస్రా స్వస్తి న పూషా స్వస్తి న పూషా విశ్వవేదా స్వస్తి న స్వామి స్వస్తి నో బృహస్పతి దదాతు. मंत्र में आपने कहा कि कभी भी तुम मेरे साथ सीधी सीधी गति इस गृहस्थ आश्रम में चल लो। गृहस्थ का मतलब होता है घर और आश्रम का मतलब होता है जहाँ पर श्रम किया जाता है। तो ये गृहस्थ आश्रम भी बैठने का आश्रम नहीं, अपितु श्रम करने का आश्रम है। तो आपको किन किन चीजों का श्रम करना पड़ेगा, उसके लिए आप 7 कदम चलते हैं। एक एक कदम का हम बुलवाएंगे, उसका अर्थ भी अभी बताया गया है। पहला कदम आपने किस लिए निकाला, दूसरा कदम किस लिए निकाला, तो उसी प्रकार से आप कदम निकालिएगा। अपना दाएं हाथ इनके ऊपर रखिए पीछे से। हाँ, अब आप निकाल, आप बोलिएगा, बोलिए ओम ईशा एकपदी भव सा माम अनुव्रता भव विष्णुस्वा नयतु पुत्रान विंदावहै बहून ते संतु जरदष्टयः। पहला कदम निकालिए, एक साथ रखिए। हाँ, ओके। पहला कदम आपने निकाला किसके लिए? ईश्वर, ईश्वर मतलब अन्न की प्राप्ति के लिए। हम गृह जीवन में रह करके भली प्रकार से अच्छे अन्न को हम प्राप्त करेंगे। बोलिए ओम ऊर्जे विपदी भव सा माम अनुव्रता भव विष्णुस्वा नयतु पुत्रान विंदावहै बहून ते संतु जरदष्टयः। दूसरा कदम निकालिए। आपने पहले कदम निकाला अन्न के लिए, दूसरा कदम आपने निकाला, आपने कहा कि हम ऐसा अन्न हम खाएंगे जिससे कि हमको बल आ सके। ठीक है, बोलिए ओम रायस पोषाय विपरी भव सा माम अनुव्रता भव विष्णुस्वा नयतु पुत्रान विंदावहै बहून ते संतु जरदष्टयः। हाँ, आपने पहला कदम किस लिए निकाला? हाँ, अन्न के लिए। दूसरा कदम आपने निकाला बल के लिए। याद रखिए, पहला कदम आपने निकाला अन्न के लिए, दूसरा कदम आपने निकाला बल के लिए, तीसरा कदम में आपने कहा आपके पास अन्न, इसलिए कहा गया धनात् धर्मम तथा सुखम। धन रहेगा तभी धर्म का कार्य होगा, और जहाँ धर्म का कार्य होगा वहीं पर सुख को प्राप्त कर सकेंगे। इसलिए आपने तीसरा कदम निकाला धन की प्राप्ति के लिए। बोलिए चौथा कदम ओम मयो भवाय चतुष्पदी भव सा माम अनुव्रता भव विष्णुस्वा नयतु पुत्रान विंदावहै बहून ते संतु जरदष्टयः। हाँ, निकालिए आप चौथा कदम। पहला कदम आपने निकाला अन्न के लिए, दूसरा कदम बल के लिए, तीसरा कदम धन के लिए। आपके पास अन्न है, बल है, धन है, तो आपने चौथे कदम में कहा मयो भवाय, अर्थात हमारा जीवन कैसा रहेगा? सुख पूर्वक रहेगा। सब कुछ है पर जीवन में यदि सुख नहीं है तो भी वो जीवन अच्छा नहीं दिखता है। तो इसलिए आपने कहा हम सुख पूर्वक इस गृहस्थ आश्रम में रहेंगे। नहीं, बोलिए ओम प्रजाभ्यः पंचपदी भव सा माम अनुव्रता भव विष्णुस्वा नयतु पुत्रान विंदावहै बहून ते संतु जरदष्टयः। निकालिए पांचवा कदम। चलिए,
पहला कदम बल है, सुख है, धन है। तो जो विवाह का जो मूल उद्देश्य रहता है प्रजा अर्थात संतान प्राप्ति, तो हम पांचवा कदम हम निकालते हैं संतान प्राप्ति के लिए। अब बोलिए ओम ऋतुभ्यः षट्पदी भव सा माम अनुव्रता भव विष्णुस्त्वा नयतु पुत्रान विंदावहै बहून ते संतु जरदष्टयः। छठा कदम निकालिए अन्न के लिए, दूसरा कदम बल के लिए, तीसरा कदम धन के लिए, चौथा सुख के लिए, पांचवा संतान के लिए, छठा ऋतु अनुकूल हम कार्य करेंगे। जिस समय पर जो कार्य करना है उसके अनुसार ही नियम पूर्वक हम इस गृहस्थ आश्रम में रहेंगे। और ये अंतिम कदम है आपका सातवां। इस कदम में आप कहेंगे, बोलिए ओम सखे सप्तपदी भव सा माम अनुव्रता भव विष्णुस्त्वा नयतु पुत्रान विंदावहै बहून ते संतु जरदष्टयः। निकालिए सातवां कदम। सातवां कदम आपने निकाला सखे सप्तपदी भव, अर्थात हम मित्रता पूर्वक इस गृहस्थ आश्रम में रहेंगे। आपके पास पहला कदम ये हम व्यवहार करेंगे। हम कुछ बातें अपने माता पिता को भी नहीं बताते हैं, पर दोस्त को सब बातें बता देते हैं। उसी पर एक दूसरे की बात कभी भी नहीं छिपाएंगे, दोनों मित्र रह करके हम इस गृहस्थ आश्रम में रहेंगे। ऐसा आपने 7 कदम चला है करके, पर सप्तपदी जो रहती है वो विवाह की मुख्य विधि है। तो इस तरह से आपका ये विवाह संस्कार सप्तपदी के साथ संपूर्ण होता है। आप दोनों गृहस्थ आश्रम में विवाह के लिए आप चलने के लिए आप रेडी रहते हैं। तो इन विवाह संस्कार के साथ आपको भी, आप जितने भी आए लोग हैं जिनका विवाह हो चुका है, उनका ये प्रयत्न होना चाहिए कि जो चीज हमें मालूम है वो आगे आने वाली पीढ़ी को बताना चाहिए। ये जो भी हम नियम करते हैं, विधि करते हैं, क्यों करते हैं? क्योंकि समाज से शुरू करके यहाँ तक आ जाइए। ये 7 परिक्रमा हम किए। पहली परिक्रमा आप जब ये स्टार्ट किए थे उससे पहले आपने परिक्रमा की थी। दूसरी परिक्रमा आपने पाणी ग्रहण संस्कार किए थे तब दूसरी परिक्रमा की थी। और उसके बाद जब आपने लाजा होम करते समय 4 परिक्रमा, हाथ पकड़ के आ जाइए, वादन वाయించండి। చూడండి ఒక నిమిషం, ఒక విధంగా ఈ వివాహ సంస్కారం సప్తపదితో సంపూర్ణమైనట్టుగానే భావించవచ్చు। आप सभी लोग बहुत देर से प्रतीक्षा कर रहे हैं। एक 10 मिनट में मंगलसूत्र बनते ही विवाह संस्कार समाप्त होता है। मंगलसूत्र बांधने के बाद हम आशीर्वाद देंगे दोनों को। విద్వాంసులు, శివభక్తులు, మహానటులు ఇస్తున్నారు। ధన్యవాదాలు। उषतीरिव मातरः ॐ तस्मारङ्गमामवो यस्य क्षयाय जिन्वथ आपो जनयथा जनः ॐ आप शिवा शिवतमाः शान्ता शान्तमाः तास्ते कृण्वन्तु भेषजम्। సంసారం నడుపుతూ ఉన్నప్పుడు ఇద్దరి ఆలోచన, ఇద్దరి మాట, ఇద్దరి వ్యవహారం ఒకటిగా ఉండాలి। ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం। గట్టిగా
ఆచరిస్తాం. చెప్పుకో. ఓం మాంగళ్యం తంతున అనేన మమ జీవన హేతున శుభగే త్వం జీవ కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. ఆ 3 నుండి వేయాలి. ఇప్పుడు గట్టి బాజా వాయించు. నా జీవన హేతు అయిన ఈ మంగళసూత్రమును నీ కంఠమున ధరించుతున్నాను. నీవు అమ్మాయి వినాలి ఆయన మాటలు. సౌభాగ్యవతివై 100 సంవత్సరములు నాతో పాటు సుఖముగా ఉందువుగాక. చాలా ఇప్పుడు గట్టి మీరందరూ. దీని తర్వాత ఆశీర్వాదమే ఉంటది. మంత్రంతో సహా మనం ఆశీర్వాదం ఇస్తాం. ఇప్పుడు వాదించండి. ఆ గృహస్థాశ్రమం చాలా వృద్ధి పొందగలుగుతుంది. ఓం సౌభాగ్యమస్తు శుభం భవతు. సౌభాగ్యమస్తు శుభం భవతు. ఓం సౌభాగ్యమస్తు శుభం భవతు. Shivaya
शिवाय गौरी वरदाय विनोद सूर्याय नाशकाय श्रीनीलकण्ठाय